కుటుంబ సాధికార సారథి మొదలు పొలిట్ బ్యూరో సభ్యుల వరకు తెలుగుదేశం పార్టీ నాయకులంతా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా నెల రోజుల పాటు ఇంటింటికి వెళ్లాల్సిందేనని, ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు వివరించాలని విద్యా, ఐటీ శాఖల మంత్రి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో వేధింపులు, అక్రమ కేసుల్ని తట్టుకుని పార్టీ విజయం కోసం కష్టపడ్డ కార్యకర్తల్ని విస్మరించవద్దని ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఆయన స్పష్టం చేశారు. కార్యకర్తల్ని విస్మరించకుండా ఉండేందుకే ప్రతి నియోజకవర్గానికి పరిశీలకులను నియమించామని తెలిపారు. ఆదివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. మనం ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేశామని చెప్పట్లేదు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇప్పటికే మెజారిటీ హామీలు నెరవేర్చాం. తల్లికి వందనం అమలు చేశాం. పింఛను 4,000కు పెంచి ఇస్తున్నాం. 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నాం. అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. ఇలా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఏడాది కాలంలో అమలు చేసిన కార్యక్రమాలపై ప్రాంతాల వారీగా కరపత్రాలు ముద్రించి పంపిస్తున్నామని, నియోజకవర్గం, గ్రామ స్థాయిలో చేసిన అభివృద్ధిపై ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు కరపత్రాలు ముద్రించి ప్రజలకు అందజేయాలని లోకేష్ సూచించారు.